ABC న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాటన్ మ్యూజియాన్ని సందర్శించారు సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్ ప్యాట్రిసియా స్కాట్లాండ్. చారిత్రాత్మకమైన కాటన్ మ్యూజియం సందర్శన ప్రత్యేక అనుభూతి కలిగించిందని వ్యాఖ్య. టీడీపీ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు అలానే ఉన్నాయి, కావాలంటే తెలుసుకోండి. మీడియా సమావేశంలో చాపల రాచపల్లి నామా. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసిన అఖిలపక్ష రాజకీయ పార్టీల కార్మిక ప్రజా సంఘాలు. వ్యక్తిగత విమర్శలతో ప్రజా సమస్యలు గాలికి. వైసీపీ టీడీపీ తీరును ఎండగట్టిన ఆర్టీసీ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్. కాటన్ మ్యూజియాన్ని సందర్శించారు సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ప్యాట్రిసియా స్కాట్లాండ్. చారిత్రాత్మకమైన కాటన్ మ్యూజియం సందర్శన ప్రత్యేక అనుభూతి కలిగించిందని బారోనెస్ ఆఫ్ ఆస్తల్ మరియు సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ కు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓ ఏ చైత్రవర్షిని తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ కాటన్ బ్యారేజ్ కి ఐక్యరాజ్య సమితి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లుగా వివరించారు. కాటన్ మ్యూజియం సందర్శనలో భాగంగా తొలుత కాటన్ బ్యారేజ్ స్వరూపం, గోదావరి నది ప్రవాహానికి చెందిన నమూనాను పరిశీలించారు. అనంతరం కాటన్ దొర యొక్క జీవిత విశేషాలను, కాటన్ బ్యారేజ్ చారిత్రాత్మక నేపథ్యాన్ని ఇరిగేషన్ అధికారులు ప్యాట్రిసియా స్కాట్లాండ్ కు ఎస్ఈజీ శ్రీనివాసరావు, డిఈ కాశీ విశ్వేశ్వరరావు వివరించారు. Now we are here, madam, at Jagda farm Godavari. Yes, there is there. Here the temple, sir. Pakshima, Pakshima Kalkas, Pakshima. There are Saraswati temples. Put it. Oh, that's great. People of Godavari. This fruit, whatever is what we never was terrible. This month, the area fruit was. Left side is not the way, right side not. These are the temples. Chapel. On the way the temples are right over. Ah, yes. Again, aspect to Left side of the windows. finally completed. Ordinary calculations. This is the new one, constructed by 70. Okay. Put it in. मेरे वाला खान मेरे कुछ नहीं
సింగిల్ సినిమాతో సింగిల్ స్టార్ గా మిగిలిపోతున్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో తమ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన కుటుంబంపై అవాకులు చవాకులు వాగిస్తున్నాడని టీడీపీ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, లీగల్ సెల్ నగర అధ్యక్షులు నామా సత్యనారాయణ అన్నారు. స్థానికది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవలే వైకాపా నాయకులు నక్కా శ్రీనగేష్, చిట్టూరి ప్రవీణ్ చౌదరి విలేకరుల సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ వారి కుటుంబంపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దమనకాండ ప్రకటించారని, ఈ రాష్ట్రంలో జగన్లో పాలనలో బతకాలంటేనే చాలా ఆందోళనగా ఉందన్నారు. ఎస్సీలకు సంబంధించిన అన్ని పథకాలను, సంక్షేమ కార్యక్రమాలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా చాపల చిన్నరాజుగా నేనున్నాను. అలాగే మా నూతన కమిటీని మొన్న 8వ తారీఖున మీ అందరి మీడియా కవరేజ్తో మరి ప్రెస్ వారు ఇచ్చిన సహకారంతో చాలా ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జాంపేట కూడలు ఏదైతే ఉందో అంబేద్కర్ స్టాచ్యూకి దండలు వేసి, అలాగే చర్చిపేట దగ్గర గల బాబు జగచంద్రరావు గారి స్టాచ్యూ కూడా గార్లింగ్ దండ వేసి మరి భారీ ఎత్తు ఒక 300 బైకులతో ర్యాలీలతో మేము వెళ్ళడం జరిగింది. మేము ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళందరి సపోర్ట్తో. వాళ్ళందరూ కూడా మా ఎస్ఎస్ఎల్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా రాజకీయాలు పరిస్థితులు చాలా గత రాజకీయాలతో చూసుకుంటే ఈ 2019 ఎలక్షన్ తర్వాత ఈ ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మరి రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మరి అనుక్షణం తెలుగుదేశం పార్టీగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా మరి రాష్ట్రంలోని దళితుల పక్షాన నిలబడతానన్న, మేనమామనవుతానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత సామాజిక వర్గాల్లో ఉన్న కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పథకాల ద్వారా 27 పథకాలని నిర్వీర్యం చేసి ఈ రోజుని కార్పొరేషన్ల పేర్లు చెప్పి మాయమాటలు చెప్పి ఆ కార్పొరేషన్లకి కనీసం సరైన వసతులు లేని కార్పొరేషన్ చైర్మన్లుగా డమ్మీలుగా నిలబెట్టి ఈ రోజుని యావత్ దళిత జాతిని అందరినీ కూడా మోసం చేసి ఈరోజు 4.5 సంవత్సరాలు రేపు రానున్న 3 నెలలు ఎలక్షన్ పెట్టుకొని ఈ రోజు వరకు కూడా దళిత సమాజం అంతా కూడా బాధపడుతుంది. అదేవిధంగా మరి ఈ రాజమండ్రి పరంగా చూసుకుంటే మేము మొన్న 8వ తారీఖున మేము చేసుకున్న ఎస్సీసీఎల్లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసి ఈ రాజమండ్రి ఏదైతే సింగిల్ స్టార్ ఉన్నాడో మరి ఎంపీ గారికి మార్గాని భరత్ గారికి కన్ను కుట్టి మరుసటి రోజే ఆ ఒక ప్రాంగణం ఏదైతే మేము పెట్టుకున్న ప్రమాణ స్వీకారం వార్డు ఏదైతే ఉందో రాత్రి కాడే మరి మేము ఏర్పాటు చేసుకున్న అలంకరణ తోరణాలు ఫ్లెక్స్లు అన్నీ కూడా చూసి ఆ ర్యాలీ విజయవంతాన్ని చూసి ఆ ప్రమాణ స్వీకారాన్ని చూసి కన్నుగుట్టిన ఈ భరత్ రామ్ 8 గంటలకు ఒకటోటినే కమిషనర్ని అడ్డుపెట్టుకొని కార్పొరేషన్ సిబ్బందిని అడ్డుపెట్టుకొని 8 గంటలకి ఆ ఫ్లెక్స్ తొలగించడం జరిగింది. ఏది ఏమైనా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రేపొద్దున్న ఇదే సంస్కృతిని మరి రాజమండ్రిలో మీరు చేస్తే రేపొద్దున్న మా నుంచి గవర్నమెంట్ మారే పరిస్థితి రేపు వస్తే మీ పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఆయన వెనకాల ఉన్న ఏదైతే నక్కా నగేష్ గారు ఉన్నారో నాకు ఒక గత 27 సంవత్సరాల నుంచి అన్నతో పరిచయం ఉంది రాజకీయంగా. ఆయన చాలా చమత్కారి, మాటల మాంత్రికుడు. గత 27 సంవత్సరాల నుంచి అన్నగారు అన్నీ చూశాను. ఏదేమైనా అన్నగారు చాలా బాధపడిపోతున్నారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారికి, భవానీ గారికి, అప్పారావు గారి ఫ్యామిలీకి మాట్లాడకపోతే గడవలేని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడూ ఆదిరెడ్డి ఫ్యామిలీ మీదే పడి అవాకులు చవాకులు పేలే పరిస్థితి ఉంది. నగేష్ అన్న నీకు ఒకటి చెప్తున్నాను, నువ్వు ఏ రోజైనా నువ్వు ఒక దళిత నాయకుడిగా ఉండి
ఈ రోజునే నువ్వు దళితుల పక్షాన మాట్లాడిన పాపాన ఏదన్నా ఉందా? ఇదే అధికార పార్టీలో ఉండి ఇదే ఎంపీ దగ్గర ఉంటూ ఈ రోజు ఎంపీ మెహర్బానీ కోసం, బర్త్రామ్ మెహర్బానీ కోసం నువ్వు వెళ్ళి మాట్లాడే విధానం ఒకసారి నువ్వు ఆలోచించుకో, ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటావా, నువ్వు ఎంపీలకి లాస్ట్ టైం అరుణ్ కుమార్ గారు ఆయన దగ్గర నువ్వు ఎంపీగా ఉన్నావు. మరి అప్పుడు జరగలేని అభివృద్ధి ఇప్పుడు భరత్రామ్ గారు చేస్తున్నారని నువ్వు చెప్తున్నావంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దగ్గర ఉండి నువ్వు ఏం చేస్తావు ఆ రోజు? అంటే నీ సలహాలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పరిగణలోకి తీసుకోలేదా? లేకపోతే నువ్వు ఇప్పుడున్న భరత్రామ్ గారిని నువ్వు సలహాలు ఇచ్చి రాజమండ్రిలో నడిపిస్తున్నావా? అభివృద్ధి 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 అంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ. రాజమండ్రికి ఏదైతే అభివృద్ధి మూలాలు మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు చూపించారు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇది జరిగింది, ఆదిరెడ్డో లేదు చేయలేదు అని అంటే, మరి మీరు కాంగ్రెస్ పార్టీలో మీరున్నారో అప్పుడు మీతో పాటు నేను ఉన్నాను. మీరున్న వార్డులో మీరు కనీసం కార్పొరేటర్ గా మీ క్యాండిడేట్ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఏమన్నా కార్పొరేటర్ చేసుకోగలిగారా నక్కా నగేష్ గారు? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజు మీరు చూపించిన ఏదైతే కప్పు శాసనలో ఈ స్ట్రీట్ లైట్లు ఇవన్నీ చూపిస్తున్నారో మరి ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి కదా? ఇదే ఆదిరెడ్డి అప్పారావు గారు గత టీడీపీ గవర్నమెంట్ లో ఎస్సీలకి, మైనారిటీలకి, బడు బలహీన వర్గాలకి ఆయన ప్రత్యేక నిధులు తెచ్చి, ఇదే నేనే సాక్షిని, ఇదే బర్రెల్ గ్రౌండ్ లో రోడ్లు నడవలేడానికి రోడ్లు లేకపోతే, బోర్లు లేవని అంటే, లైట్లు లేవని అంటే ఆ ప్రత్యేక నిధులు కొన్ని మసీదులకి, చర్చిలకి కేటాయించి ఖర్చు పెట్టారు. బీసీ హాస్టల్లో అచ్చెన్నాయుడు గారి మీద మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు చేసిన అభివృద్ధిని అప్పారావు గారు మలుచుకుంటున్నారని అన్నారు. మరి ఈ రోజున మీ భర్తరాము గారు ఏ నిధులు తెచ్చి ఫ్లైఓవర్ కడుతున్నారు? రాష్ట్ర గవర్నమెంట్ నిధులా? కేంద్రం నుంచి తెచ్చి కట్టారు అంటే కేంద్రం పాత్ర కూడా ఉంది కదా. మరి అలాగే ఈ రోజుని కాంట్రాక్టుల పేర్లు చెప్పి కార్పొరేషన్ నిధులు డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజమండ్రిలో ఒక సుందరీకరణ అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర ఉన్న ముడుపుల కోసం మీరేం చేస్తున్నారో ఈ ప్రజానీకం అంతా కూడా గమనిస్తుంది. రాజమండ్రిలో మీరు చేసిన అభివృద్ధి, గత టీడీపీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి శాశ్వతంగా టీడీపీ చేసిన గవర్నమెంట్ కనబడుతుంది మాట. కాబట్టి దళితుల పక్షాన్ని ఏదన్నా బుధవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరవధిక సమ్మె శిబిరంలో రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే వారిపై నిర్బంధం ప్రయోగం విడ్డూరంగా ఉందన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని మరిచారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఒకేసారి 4,000 జీతం పెంచారన్నారు. అక్కా చెల్లెంలంటూ ఓట్లు దండుకున్న జగన్ కి రాష్ట్రంలో 30 రోజులుగా సమ్మె చేస్తున్న, రోడ్డు మీద పోరాటాలు చేస్తున్న అంగన్వాడీలు కనబడలేదా అని ప్రశ్నించారు. ఒక ఉద్యోగి వృత్తి ధర్మంలో పాటిస్తుండగా మధ్యలో అనారోగ్యం పోటీ చనిపోతే కనీస మనటువంటి కాంపన్సేషన్ కానీ, ఆ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తికి ఉద్యోగం కానీ ఇవేమి గత్యంతరమైన పరిస్థితి లొంగి రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వమే దీన్ని ఉపసంహరించుకుని అట్లాగే వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ పరిష్కరించడం అనేటువంటిది జరిగింది. ఆ రకమైనటువంటి అస్మా ప్రయోగాలు మనం గమనంలోకి తీసుకుంటే ఈ రోజున ఈ అంగన్వాడీలు చేస్తున్నటువంటి కోరుతున్నటువంటి దానికి ఇది నిజంగా ఎసెన్షియల్ సర్వీసా, అంగన్వాడీలు చేసేటువంటి సర్వీస్ అని అంటే వాళ్ళు చేసే సర్వీసెస్ చూస్తే మనకు తెలిసి 15 రకాలు పైబడినటువంటి ప్రభుత్వ పథకాలనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోయినా ఒక స్కీమ్ వర్కర్స్ గా ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమాలే వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. అందుకే ఖచ్చితంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి తీరాలని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుతా ఉన్నారో అట్లాగే వాళ్ళు కోరేటువంటిది మినిమం వేజ్ కోరుతా ఉన్నారు. ఈ రోజున ఉన్నటువంటి మనం పిఆర్సీ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చూసినట్లయితే లాస్ట్ గ్రేడ్ ఉద్యోగి యొక్క బేసిక్ పే 20,000 రూపాయలు ఉంది. ఆ 20,000 రూపాయల మీద ఈ రోజు మేము ఇవ్వాల్సిన
ఇవ్వాల్సినటువంటి డిఏ లెక్కేస్తే కనీసంగా 32,000 పైన వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు గతంలో సుప్రీంకోర్టు కూడా అంగన్వాడీకి సంబంధించి 22 ఏప్రిల్లో ఒక ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని. అంగన్వాడీ వాళ్ళు ఉద్యోగులా లేకపోతే సేవకులా అనేటువంటి ప్రశ్న. దానికి కూడా ఆ రోజున ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, ఉద్యోగులుగానే గుర్తిస్తామని చెప్పి అన్నారు తప్పితే దానికి సంబంధించినటువంటి ఏవి కూడా రాతపూర్వకంగా వివిధ సంఘాల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ నెల 8వ తారీఖు నుంచే పని చేయాలని చెప్పి డిసెంబర్ 8వ తారీఖు నుంచే సమ్మె చేయాలని చెప్పి నవంబర్ 17వ తారీఖున ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 30వ తారీఖున చర్చల కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూర్చుని చర్చల్లో మాట్లాడి ఏదైతే ప్రధాన డిమాండ్గా ఉందో కనీస వేతనం, అలాగే ప్రభుత్వం యొక్క దమనకాండకు వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతోటి పట్టుదలతోటి న్యాయపరంగా తమ కోరికలను తీర్చాలనేటువంటి డిమాండ్ తోటి ఈ సమ్మెలో ఉన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు క్షేత్రస్థాయిలో ఇందాక పెద్దలు చెప్పిన విధంగా తల్లి బిడ్డ సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ఎంత పెద్ద కార్యక్రమాలైనా, ఎంత కష్టంతో కూడిన కార్యక్రమాలైనా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసేటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ మాత్రమే. అటువంటి ఆ మాట నిలబెట్టుకోవాలని న్యాయసమ్మతంగా అడుగుతుంటే వాళ్ళకి దున్నపోత మీద వర్షం పడినట్టుగానే పట్టించుకోకుండా వీళ్ళేం చేస్తారులే మీరు సంగతి చూద్దామని మంత్రులు చాలా దారుణంగా మాట్లాడడం ఉన్నది క్షమించరానటువంటి విషయం. అంగన్వాడీ టీచర్లు ఈ వర్క్ నేను చూసేవాడిని. వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఎలా చూసేవాళ్ళు, పిల్లలు ఇంటి దగ్గర ఉండకుండా మేము ఆ సెంటర్లకే వెళ్ళి చదువుకుంటామని ఆకర్షితులు అయ్యే విధంగా వాళ్ళు అట్రాక్ట్ చేసేవారు. అంత బాగా చేసినటువంటి ఆ అంగన్వాడీ వర్కర్స్ని ఈరోజు చాలా హీనంగా చూడటం అన్నది దారుణాతిదారుణమైన విషయం. ఏం చెప్తున్నారు, కనీసం వీరు అడిగే మాటలు కూడా వీరు ఒకనాడు మాట ఇచ్చారు, ముద్దులు పెట్టుతూ అమ్మ చెల్లెమ్మలో అక్కయ్యలో. కీలకమైన ప్రజా సమస్యలపై గళమెత్తకుండా కేవలం వ్యక్తిగత విమర్శలతోనే వైసీపీ, టీడీపీ నెట్టికొస్తున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మీడా శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలకమైన ఏపీ భూ హక్కుల చట్టం గురించి అందరం నోరు మెదపోవడం దారుణమన్నారు. ప్రజల ఆస్తులను చట్టబద్ధంగా లాగేసుకోవడానికి దోహదపడే ఈ చట్టం గురించి విపక్ష టీడీపీ కూడా కనీసం మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రేపొద్దున అధికారంలోకి వచ్చాక ఆస్తులు లాగేసుకోవడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే టీడీపీ చట్టం గురించి మాట్లాడడం లేదన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. భూ హక్కు చట్టాన్ని ఉపసంహరించాలని న్యాయవాదులు ఆందోళన చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ చట్టాన్ని కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. ఈరోజు సమాజం ఎట్టిపోతుందనే ఆవేదనతో ఈరోజు ఈ సమాజం ఎట్టిపోతుందనే ఆవేదనతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబట్టే వాళ్ళు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ పనులేంటి, వాళ్ళ బాధ్యతలేంటి, వాళ్ళు ఏమి చేద్దాం ప్రజలకు కానీ సమాజానికి కానీ ఏమి చేద్దామని ఎన్నికల్లోకి వస్తున్నారు అనేది స్పష్టత లేదు. వీళ్ళు చంద్రబాబు నాయుడు కోసం లేదు జగన్మోహన్ రెడ్డి భజన చేయడం కోసమే వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నిక కాబట్టారా అనే ఒక ఆవేదన వెంటాడుతుంది ప్రజల్ని. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచకం రాజ్యం వెళ్తుంది. అధికార పక్షం ఏమి చేస్తున్నా ప్రతిపక్షం
రాజకీయ విమర్శలకే ఇంపార్టెన్స్ ఇస్తాం తప్ప ప్రజా సమస్యల మీద ఏ విధమైనటువంటి ఒక వాయిస్ వినిపించడం లేదు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. అది ఎంత ప్రమాదకరమైనటువంటి యాక్ట్ అంటే ప్రజల ఆస్తుల్ని మేము చట్టబద్ధంగా లాగేసుకుంటాం అని నేరుగా ఒక చట్టం చేశారు. సరే, అధికార పక్షం చేస్తే ప్రతిపక్షం మీ పాత్ర ఏంటి? దానికోసం కనీసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కదా. ఈరోజు ఆ ప్రమాదకరమైన యాక్ట్తో ప్రజల భవిష్యత్తు ఏంటో అర్థం కాదు. ప్రజల ఆస్తుల్ని నేరుగా కబ్జా చేయొచ్చు. ఈరోజు కబ్జా ఎవరో బయట యాంటీ సోషల్ ఎలిమెంట్స్, కొంతమంది గూండాయిజం చేసేటటువంటి వాళ్ళు ల్యాండ్స్ లాక్కుంటారని ఒక ప్రచారం ఉంది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు చేసేటటువంటిది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డుగా బూచిగా చూపించి నేరుగా ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఇంత ప్రమాదకరమైన యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం మీరు చేస్తుంది తప్పు అని చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఈ రోజు వరకు స్పందించలేదు. స్పందించకపోగా వాళ్ళు చేస్తే అది తర్వాత మనం అనుభవించవచ్చు అనే ఒక కళల్లో మీరు ఇది చేస్తే మా ప్రభుత్వం వస్తే మేము దోచుకోవచ్చు. ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే ఇక రాజమండ్రి విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు కానీ అసలు చట్టసభలకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తముడని ఒక ప్రజాప్రతినిధి, చంద్రబాబు నాయుడు ద్రోహి, జగన్మోహన్ రెడ్డి ఉత్తముడు అని చెప్పుకోవడానికి వీళ్ళ చట్టసభలను వేదికగా తీసుకుంటున్నారు. ఈ రాజమండ్రిలో ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించినటువంటి అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఛాలెంజ్ చేస్తుంది. ఈ రోజు వరకు గత 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఈ రాజమండ్రిలో మీరు స్వయంగా చేసినటువంటి అభివృద్ధి ఏదైనా మీ ఎమ్మెల్యే హోదాను కానీ పార్లమెంటు హోదాను కానీ చూపించుకొని ప్రజలకు కానీ ఈ సమాజానికి కానీ ఈ రాజమండ్రికి కానీ ఏదైనా చేశారా అనేది బహిరంగ చర్చకి సిద్ధపడితే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాజమండ్రిలో అనేక సమస్యలు, జల కాలుష్య సమస్య, అలాగే నకిలీ సరుకులు కన్జ్యూమర్స్ అంతా కూడా ఘోరంగా పాల దగ్గర నుంచి పప్పు దినుసుల దాకా పూర్తిగా మాఫియా సామ్రాజ్యం మార్కెట్లో యథేచ్ఛగా తిరుగుతుంది. దీని మీద కనీసం సంబంధిత శాఖల్ని ముందుకు నడిపించడంలో ఎమ్మెల్యేలు ఎంపీలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అసలు వాళ్ళ బాధ్యతలు ఏంటో ఒక ఎమ్మెల్యేగా నేను ఏం చేయాలి, ఒక ఎంపీగా నేను ఏం చేయాలి అనే దానికోసం మర్చిపోయి ఈరోజేమో ఒకళ్ళు ఈట్ షీట్ కోసం మాట్లాడతారు, ఇంకొకరు హ్యాపీ షీట్ కోసం చెప్తున్నారు. ఆ 2 షీట్లు కూడా ఈరోజు ఘోరాతి ఘోరంగా బ్లేడ్ బ్యాచ్లతోని అలాగే గంజాయి మత్తులోని నిత్యం కరాల నృత్యం చేస్తున్నారని చెప్పి ఆ పార్టీల వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఆ పార్టీల వాళ్ళే ఒకరిని విమర్శించుకుంటున్నారు. ఈ ఘోరమైనటువంటి దుస్థితికి మీరే సాక్షి. అందుకని మీ మూలంగా ఈ రాజమండ్రి సర్వనాశనం అయిపోతుంది. అలాగే ట్రాఫిక్ ఇష్టానుసారం ట్రాఫిక్ కంట్రోలింగ్ లేదు, క్రమబద్ధీకరణ లేదు, ప్రజలు ఘోరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్ల దుస్థితి అగమ్య గోచరంగా ఉంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కుళ్ళిపోయినాయి. ఏ ప్రభుత్వ కార్యాలయం సరే డబ్బు ఇస్తేనే ఏదైనా చేస్తారు, డబ్బు ఇవ్వకపోతే అది దోపిడీదారులకు కట్టబెట్టేస్తారు. రెవెన్యూ కార్యాలయం కావచ్చు, ప్రభుత్వ సెక్టార్స్ ఏదైనా సరే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, R&B కావచ్చు, ఇక మున్సిపల్ కార్పొరేషన్ కోసం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా అవినీతి మయం. మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారో ఐఏఎస్ అయ్యుండి ఈ రాజమండ్రికి ఏదో ఉద్ధరిస్తారనుకుంటే ఈరోజు వాళ్ళు చేసేటటువంటి పనులు ఎస్ అంటూ వాళ్ళు విధులు నిర్వహిస్తుంటే రాజమండ్రి అవమానానికి గురవుతుంది. ఈ రాజమండ్రిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రాజమండ్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజమండ్రి ప్రజల మీద ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇద్దరు పోటాపోటీగా గెలిచేద్దాం అని అనుకుంటున్నారు. కానీ యువత ఈరోజు కొత్త తరం అంతా కూడా కొత్త యువతకు ఓటింగ్ వచ్చింది.
ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విద్యార్థులందరూ కూడా ఈ రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీని అలాగే తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా మట్టి కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళుగా అనేక సమస్యల మీద ప్రజల కోసం, ఈ రాజమండ్రి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి అవినీతిని నియంత్రించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఉంది అంటే అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే ఈరోజు ప్రజా సమస్యలన్నీ కూడా మా చట్టబద్ధంగా సాల్వ్ చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు ఎవరో కొట్టరు. ఏ కష్టం వచ్చినా మెజారిటీ పర్సన్స్ ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలుపు కొడతారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతో మేలు పొందుతారు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, విద్యార్థుల సమస్యలైన నిత్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాటన్ మ్యూజియాన్ని సందర్శించారు సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్ ప్యాట్రిసియా స్కాట్లాండ్. చారిత్రాత్మకమైన కాటన్ మ్యూజియం సందర్శన ప్రత్యేక అనుభూతి కలిగించిందని వ్యాఖ్య. టీడీపీ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు అలానే ఉన్నాయి, కావాలంటే తెలుసుకోండి. మీడియా సమావేశంలో చాపల రాచపల్లి నామా. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసిన అఖిలపక్ష రాజకీయ పార్టీల కార్మిక ప్రజా సంఘాలు. వ్యక్తిగత విమర్శలతో ప్రజా సమస్యలు గాలికి, వైసీపీ టీడీపీ తీరును ఎండగట్టిన ఆర్టీసీ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.